గంటలారా జయ గంటలారా శివ శివ గంటలారా శివ గంటలారా సిగాలతో సింగులో శివ శివ అరుపులు గుడి నిండా వేద మంత్రాలు చూడు గల్లా పోచమ్మ నవ్వు చూడు సిగాలు అమ్మవారికి బోనాలు తీర్చేస్తది గణాలు తొలగిస్తది పాపాలు దొరసానికి ఊడల జడలో వెలిగే దీపాలు తెస్తరుమైనాలు శ్మశాన కాలిక కపాల మాలిక అఘోర కాగిడోల వెలిసింది మంత్రాల దండకాలు ఇంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సగటు పిల్ల. ఈరోజైతే నేను కాదు, మేము మా ఫ్యామిలీ మొత్తం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ అనమాట. అది ఇన్స్టాగ్రామ్లలో బాగా వైరల్ అయింది కూడా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ కూడా చూసుంటారు కాబట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, పలక్నుమా కాళికామాత టెంపుల్. అండ్ వీడియోలలో అయితే చాలా బాగుంది. మరి బయట ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి వెళ్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కానీ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయాము. ఈరోజు కూడా ఇంకా వర్షం పడుతుందో అనేసి ఇంతసేపు ఆలోచించి మార్నింగే 6కే డిసైడ్ అయిపోదామని 8కే బయలుదేరదాం అనుకున్నాము. కానీ ఇప్పుడు 9 అవుతుంది. వర్షం పడుతుందేమో అనేసి ఇంకా ఆగిపోదాం అనుకున్నాం. కానీ ఎలాగైనా ఇంకా వెళ్ళాలనేసి రెడీ అయితే అవుతున్నాము. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళినాక వర్షం పడుతుందా లేదా అనేది అయితే ఇక మాకు కూడా తెలియదు. చూద్దాం ఇంకా టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతామో కూడా షేర్ చేసుకుంటాము. అండ్ టెంపుల్ ఎలా ఉంటుందో కూడా ఈరోజు మొత్తం బ్లాగ్లో చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి మాతో పాటు మీరు కూడా. ఓకే, వచ్చేసేయండి. ఇంకా చెప్పు, ఎడికి వెళ్తున్నారు? హైదరాబాద్ పోతున్నాం, కాళికామాత గుడికి పోతున్నాం, రెడీ అవుతున్నాము. ఏమో వర్షం వస్తామని టైం లేట్ అయిపోయింది, మరి ఎట్లుంటుందో ఏమో తెలియదు. అయ్యో చూడండి, ఇంకా వాతావరణం మొత్తం చాలా చూడండి మబ్బుగా ఉంది. కానీ ఇంకా వర్షం పడుతుందా లేదా, మొత్తానికి అయితే ఎట్లా అయినా సరే వెళ్ళాలనేసి ఇంకా వెళ్తున్నాం ఈరోజు. ఇంకా చూద్దాం ఇంకా వర్షం పడుతుందా లేదా అనేది. చెప్పు, ఇంకెవరెవరు పోతున్నారు? అందరం పోతున్నాం. మా చెల్లె ఇట్లా వస్తుంది, మా చెల్లె పిల్లలు వస్తున్నారు, పోయేద్దామని పోతున్నాం. రేపు మంది ఎక్కువ ఉంటారని ఇలా పోయి వస్తామని పోతున్నాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, సండే రోజు కాళికామాత టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంటుంది కదా. సో మళ్ళీ అయినా రేపు కూడా ఇంకా వెదర్ ఎలా ఉంటుందో తెలియదు అనేసి ఇంకా ఈరోజే వెళ్దామనేసి రెడీ అయితే అవుతున్నాం మేమైతే. అమావాస్య రోజైతే అక్కడ చాలామంది ఉంటారు, సండే కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఎవ్రీడే బోనాలు జరుగుతూనే ఉంటాయి. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఈరోజైతే అక్కడ. మొత్తానికైతే ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయాము. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. 9:30 అలా అవుతుంది. చూద్దాం ఇంకా వెళ్ళేసరికి ఎంత అవుతుందో. నేను రెడీ చేయడం మంచిగా రాలేదు, వేసుకో మళ్ళీ. పాపం జడ మంచిగా వస్తలేదంట. ఇక మేమైతే ఇంకా పూజ కూడా అయిపోయింది. సో మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే చేయండి, అది మాత్రం మస్ట్. ఎందుకంటే మన ఇంట్లో మొక్కంది బయటకి మొక్కి ఏం లాభం. ఓకేనా, రైట్. మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, బస్సులో వెళ్తాం. తర్వాత అక్కడి నుంచి కూడా బస్సే, మొత్తం బస్సే. లెట్స్ గో. వాతావరణం అయితే ఇంకా చాలా పొడిగానే ఉంది. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, కాకపోతే ఇప్పటికైతే బాగానే ఉంది. ఇగో ఇదే మా దగ్గరలో ఉండే షాప్, చిన్న కిరాణం షాప్. పాలు పెరుగు అట్లాంటివన్నీ అమ్ముతారనమాట. ఇంత పెద్దగా ఉంది కదా చెట్టు. ఇక మా ఇంటి దగ్గర ఉంటుంది, కూరగాయలు అమ్ముతుంది, ఫ్రీగా ఇస్తుంది కూరగాయలు. ఎవరికైనా కావాలంటే కూరగాయలు ఫ్రీగా తీసుకోవచ్చు. ఇగో మా కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఒకరోజు ఇది కూడా బ్లాగ్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఇంకా బస్ ఎక్కేసాం. సమ్మర్లో అయితే బస్ ఎక్కాలంటేనే భయం వేసింది.
ఎందుకంటే చాలా రష్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఎవరు అయితే అంత రష్ లేరు. ఇప్పుడైతే మేము భువనగిరి బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. మేమైతే ఇంకా భువనగిరి బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మా సిస్టర్స్ ఇంకా మా పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా రావట్లేదు, జస్ట్ వెయిటింగ్. మా పిన్ని వాళ్ళు సిస్టర్ వాళ్ళు అయితే ఇంకా వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. సో అందరం కలిసి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంకా భువనగిరి నుంచి. వచ్చారు అందరు, ఎక్కడన్నా మిస్ అయ్యారా? కోటి బస్ స్టాండ్కి వచ్చినాం, బస్సులు ఉంటాయని, కానీ ఒక బస్సు లేవు. బస్సు లేవు. ఇది చూడు, హాయ్ చెప్పు. హాయ్. మాకైతే బస్సెస్ చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడి నుంచి జర్నీ చేయడం అనేది ఇంకా చాలా కష్టం అయిపోయింది. అప్పటికే బస్సెస్ 2-3 చేంజ్ అయిపోయాము. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుందనేసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ టెంపుల్కే అనమాట. మామూలుగా ఆషాఢం వచ్చిందంటేనే హైదరాబాద్ మనకు గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బోనాలు అక్కడ ఫేమస్ కదా. సో ఇదే ఇంకా సింహవాహిని టెంపుల్ అయితే మనకు మామూలుగా టీవీలో చూపిస్తారు కదా, అప్పుడు చూస్తే అనిపించేది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందని. కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎంత చిన్నగా ఉంటుందో, అసలు ఎంత రష్ ఉంటుందో అప్పుడు ఆ టైంలో అని. జయ వచ్చింది, జయ దాచిపెట్టుకొని కొనుక్కురా. తినురి తినురి ఇట్లా చిన్నలకెళ్ళి చూసారు కదా, సేమ్ వీడియోలో చూపించినట్లుగా మనకి ఇక్కడ టెంపుల్కి అయితే ఆపోజిట్లోనే శ్మశాన వాటిక అయితే ఉంది. అండ్ దీని పక్కనే రోడ్డుకి అయితే దగ్గరలోనే ఉంది ఈ టెంపుల్. ఇక్కడ పైనుంచి మనకి ఇలా బ్రిడ్జ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. అయిపోయినాం టెంపుల్కి అయితే. చాలా మంది ఉన్నారు టెంపుల్ దగ్గర అయితే. ఇంకా లోపల ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక్కడే శ్మశాన వాటిక కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే బాగా ఫేమస్ అయ్యింది. కానీ ఇక్కడ చెప్పుల కోసం ప్రత్యేకంగా స్పెషల్గా అంటే ఒక స్టాండ్ అంటూ ఏమైతే ఇక్కడ ఏర్పాటు చేయలేదు. సో బయటే అందరూ చెప్పుల్ని ఇక్కడే వదిలేసి లోపలికి అయితే వెళ్తున్నారు. మనం కొబ్బరికాయలు కానీ ఇంకేమైనా పూజకు సంబంధించినటువంటి వస్తువులు కానీ కొనుక్కోవాలంటే కూడా అన్నీ మనం ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి, తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మేమైతే కొంచెం మాకు దగ్గరలో ఉన్నాయని తెలియక మళ్ళీ లైన్లో నిలబడి మళ్ళీ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు అయితే తీసుకోవాల్సి వచ్చింది. కానీ మేము లైన్లో ఉండి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అక్కడ.
ఇదే ఇంకా టెంపుల్ మెయిన్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళింది అయితే సాటర్డే కాబట్టి ఆ రోజు అంతా పెద్దగా రష్ అయితే లేరు. కానీ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక వీకెండ్స్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ ఉంటారు. మనం మంచిగా ప్రశాంతంగా టెంపుల్ని చూడాలనుకుంటే మాత్రం వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా మనమైతే విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని. అండ్ సరౌండింగ్స్లో కూడా కొంచెం మంచిగా చూడొచ్చు అనమాట. సో ఫైనల్లీ మేము వెయిట్ చేస్తున్న, ఎంతో టైం నుంచి వెయిట్ చేస్తున్న, ఎంతో దూరం నుంచి మేమైతే విజిట్ చేయాలనుకున్న ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. అండ్ మా కళ్ళతో నేరుగా అమ్మవారిని అయితే చూసి తరించామన్నమాట. సో ఇప్పటిదాకా మేము బర్త్డే స్ట్రీమ్ అంతా కూడా ఆ అమ్మవారిని చూడగానే ఒక్కసారిగా, అండ్ మెయిన్గా అమ్మవారి కళ్ళు చూస్తుంటే మాత్రం అసలు మనకి అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటలో అయితే చెప్పలేము. అది ఎవరికైనా సరే చూసిన వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీరు కూడా ఈ టెంపుల్ని కనుక విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మన వ్యూయర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అమ్మవారిని అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడి నుంచే చూడండి, ఆ కళ్ళు చూడండి, అండ్ ఆ నాలుక, ఫేస్ అంతా చూస్తుంటే మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ పవర్ మనకు వచ్చినట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తాము. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా ఒక చెట్టు కిందే ఉందన్నమాట. అమ్మవారు కూడా చెట్టు కిందే ఉంది. అది కూడా మనకు ఆ ప్లేస్లో చాలా హాయిగా, పీస్ఫుల్గా అనిపిస్తుంది.
ఓకే, ఇంకా మాకైతే మంచిగా సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి. కాసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్తాము. మళ్ళీ సరౌండింగ్స్ కూడా ఇంకేమేమి ఉన్నాయో చూస్తాం ఒకసారి ప్లేసెస్. చూడండి, మనకి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చూపించినట్టు శ్మశాన వాటికి ఆపోజిట్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఇదనమాట మెయిన్ సరౌండింగ్స్. ఇక్కడైతే కొబ్బరికాయలు ఇంకా ఇవి అన్నీ అమ్ముతున్నారు. మాకైతే హ్యాపీ. ఇంకా చాలా రోజుల నుంచి దర్శనం అయితే చేసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు అయితే అయిపోయింది. చూద్దాం మళ్ళీ ఇంకెప్పుడు కుదురుతుందో రావడానికి. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రీ. చాలా బాగుంది లోపలైతే. టెంపుల్ పెద్ద లేకపోయినా మంచిగా ఉంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఎటువైనా ఓ పిల్ల. ఇగో మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇగో ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి మంచిగా వండుకుంటున్నారు కూడా. మేమైతే పిల్లలకు తినిపించడం కూడా అవుతుంది. చిన్నపిల్లలు కదా, ఇంకా మేమైతే అప్పుడు మధ్యాహ్నం వెళ్ళినాం కదా, సో ఇంకా అప్పటి నుంచి అట్లాగే ఉన్నారు కాబట్టి తింటున్నారు. ఇంకా ఇక్కడ కాళికామాతకి ఇక్కడ ముడుపులు కడతారు కదా, ఇది ఇట్లా ఈ జాకెట్ బట్టలు గంట అవన్నీ వేసి ముడుపు అయితే కడతారు. ఇది టెంపుల్ సరౌండింగ్స్. ట్రైన్ బెలూన్స్ బాగున్నాయి. ఇక మేమైతే అరిసెలు తీసుకున్నాం. ఇక్కడ కొనుక్కోవడానికి పెద్దగా అయితే తినడానికి ఏం లేదు. ఇక్కడ పులిహోర అయితే వీళ్ళే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. బోనం బేబీ బాయ్, బేబీ బాయ్, బేబీ బాయ్. ఇక్కడ మనకు తెలుసుకున్న సమాచారం ప్రకారం అయితే రోజు ఏదో ఒక ఈవెంట్ ఇట్లా బోనాలు కానీ ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంటుంది. అండ్ సెలబ్రిటీస్ కూడా చాలా మందికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారని అయితే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే సండే అండ్ ట్యూస్డేలో మాత్రం చాలామంది వస్తుంటారు. అండ్ ఇంకోటి అమావాస్యకి అయితే చాలామంది వస్తుంటారంట. సో ఆ డేస్లో మాత్రం మనం ప్రశాంతంగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఆ డేస్లో కాకుండా ఇంకేదైనా వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదని కొందరైతే అన్నారు. సో మనకు మంచిగా ఇంకా అమావాస్యలో కూడా ఎలా ఉంటుంది అండ్ సండేలో కూడా ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటే మాత్రం ఆ రోజు కూడా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు.
ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఎస్, యు ఆర్ రైట్. ఇవన్నీ ముడుపులు అనమాట. మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ గంటలో కట్టేసి ఇలా అయితే మొక్కులు అయితే మొక్కుకుంటారు. చాలా ఉన్నాయి ఇక్కడైతే. మొత్తానికైతే మా కాళికామాత దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. ఓకే, ఇంకా మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. మళ్ళీ జర్నీ చేయాలి. చాలా అంటే చాలా కష్టపడ్డాము మేమైతే రావడానికి అయితే. బస్సెస్, తర్వాత ఆటో, తర్వాత వెయిటింగ్ ఒకటి, ఇవన్నీ తర్వాత మొత్తానికైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. అదైతే హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ చేయాలి, మళ్ళీ బస్ ఎక్కాలి, మళ్ళీ పోవాలి. ఓకే, ఇంకా లేట్ అయినా పర్లేదు కాబట్టి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి లేట్ అయినా ఏం కాదు. సో ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ, ఇలా గడిచిపోయింది. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నా. ఈరోజు అయితే ఈ డ్రీమ్ అయితే సో ఇంకా టెంపుల్ చూడడం అయితే అయిపోయింది, విజిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇక మేము మా ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా పిన్ని వాళ్ళు విలేజ్కి వెళ్ళిపోతారు. అదే మీ ఇంటికి రమ్మంటావుగా. అరే పిన్ని, ఏందమ్మా తిడుతున్నావు? చెప్పు. అందరి ముఖాలు వాడిపోయినాయి. బస్సు వస్తలేదు ఒకటి కూడా. ఇప్పటిదాకా మస్తు బస్సులు వచ్చినాయి, మనం వెయిట్ చేసినప్పుడే బస్సు రాదు. అట్లనే ఇప్పుడు కూడా బస్సు వస్తలేదు. చెప్పమ్మ గారు. చూడు అసలు ఈర పోయొద్దు అంటే ఏంటిది చెప్పరు. ఈర పోయొద్దు అంటారు తప్ప నుంచి. ఈర పోయొద్దు అంటే అంటే అదే ఆ పేరు ఎందుకు వచ్చిందని. ఒక వికెట్ పడ్డది. సరిగా ఒకరికి నిద్ర, ఒకరికి ఏమో కాలు గుంజుతున్నాయి, ఒకరికి ఆవలిస్తుంది. బాబు బాలరాజు. అయితే అలసిపోయి ఇట్లా కూర్చురు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ బస్ కోసం చాలా వెయిట్ చేసాము. ఇక్కడ దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మన కొంచెం మనం అక్కడ స్పెండ్ చేయడానికి కొంచెం టైం అయితే ఉంటుంది. లేదంటే ఈ బస్ కోసం చాలా వెయిటింగ్ అనేది చాలా. మాకైతే ప్లేస్ కూడా బస్సులోనే నిల్చోవాల్సి వచ్చింది. బస్సులో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఒక్క బస్సు కూడా అయితే వస్తలేదు. మేము వెయిట్ చేసింది అయితే వస్తలేదు. రష్, పిల్లలు అండ్ వెయిటింగ్, ఇంకా అది దానికి తోడు బస్సులో ఇలా నిల్చొని ఉండడము సరిపోయింది మొత్తానికైతే. ఇంకా ఏదేమైనా మొత్తానికైతే ఈరోజు దర్శనం చేసుకున్నాం కాబట్టి అందుకైతే హ్యాపీ. ఇంకా ఇంటికి వెళ్తున్నాము మేము మళ్ళీ. ఇదైతే ట్యాంక్ బండ్, ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ మనకు దూరంలో కనిపిస్తుంది సెక్రటేరియట్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్లాన్ చేయాలి, మళ్ళీ ఎప్పుడైతే కుదురుతుందో తెలియదు. ఈ రోజుకైతే ఇలా గడిచిందనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయితే వస్తుంది.
ఈ రోజు కనుక మేము టెంపుల్కి వెళ్ళకపోయి ఉంటే మాత్రం చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మేము వర్షం వస్తుందని అసలు డ్రాప్ అయిపోదాం అనుకున్నాము. అలాంటిది మొత్తానికైతే వచ్చేసాము. కానీ ఇది వర్షం రాకపోవడం అనేది హ్యాపీ. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగాము. సో ఇక్కడ నుంచి భువనగిరి వరకు ట్రైన్లో అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకోసము ట్రైన్ ఎంక్వైరీ కోసం అక్కడికి లోపలికి వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళడము, సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి వెళ్ళాము. ఇంకా ఎంక్వైరీ కూడా చేసాము. అండ్ కానీ తీసుకుందాం అనుకునేసరికి మా దగ్గర ఫోన్పే మాత్రమే ఉంది. సో డబ్బులు తీసుకురాలేదు. సో మళ్ళీ తీసుకొద్దాం అనేసి మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. ఇక మొత్తానికి ట్రైన్లో వెళ్ళాలన్న ప్లాన్ కూడా ఫైనల్గా సక్సెస్ఫుల్గా అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మేము బయటకు వచ్చేసరికి మా వాళ్ళు కొంచెం టీ తాగడానికి అలా వెళ్ళారు. సో అందుకనే మేము ఇంకా డ్రాప్ అయిపోయాము ట్రైన్లో వెళ్ళాలని. మళ్ళీ మేము ఇక్కడ నుంచి జూబ్లీ బస్ స్టేషన్కి మళ్ళీ ఒక ఆటో కట్టుకొని అక్కడికి వెళ్ళి అప్పుడు మళ్ళీ బస్ ఎక్కామన్నమాట. అలాగే మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? జర్నీలో మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు కనుక ఎదురైతే కామెంట్ చేయండి. ఇగో మా జర్నీ కష్టాలు కనిపెట్టాలిగా. రైల్వే స్టేషన్కి వచ్చినాం అటు ఇటు మొత్తానికైతే. ఇక మొత్తానికైతే ట్రైన్లో పోయే లక్ అయితే అయిపోయింది ఈ రోజుకి. మళ్ళీ బస్సే దిక్ అయింది. ట్రైన్లో నడిపిస్తే తీసుకపోతా అంటే మళ్ళీ బస్ అయిపోతుందంట. మేము ఇంకా టికెట్లు కూడా తీసుకోలేదు కదా, టైం అయిపోతుంది. మరి ఒకటే ఉందా ఏంది ట్రైన్? మళ్ళీ ఇంకో టైమింగ్ కూడా ఏం చెప్పలేదు ఆయన కదా. ఇంకా టైం మనం అడగలేదు, అది చెప్పలేదు. ట్రైన్లు చాలా ఉంటాయి. ఇక ఒకసారి పేజ్ చూపి, పొద్దున ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు సంధ్య? పొద్దున ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు? పిల్లల సంగతి చెప్పాలి. ఇంకా అల్లే ఫ్రెష్గా ఉన్నారు. ఇగో నాకు ఇయ్యకుండా తింటుంది దొంగ. ఒక్కటి కూడా కనీసం తీసుకోమని కూడా అంటలేదు, తింటూనే ఉంది. ఒక్కటి కూడా కనీసం తీసుకోమని కూడా అంటలేదు. సమోసా ఆకలేనప్పుడు తినడు కాదు, ఉన్న దాంట్లో పక్కకు పెట్టాలి. కొంచెమన్నా పక్కకు పెట్టడం అంటే పక్కకు పెట్టడం కాదు, పక్కకున్న వాళ్ళకి ఇవ్వాలని. అదారా ఇంకేమో కొన్నంత తెలియలేదు నీకైతే. చూసినావా ఆయన పెడుతుంది. ఇంకా ఉన్నవి ఏమిటికి తింటానికి తప్ప. ఇక మేము మొత్తానికైతే బస్ ఎక్కినాం. ఇంకా ఇప్పుడు 7:30 అవుతుంది టైము. ఇంకా వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. చాలా వెయిటింగ్ తర్వాత బస్ అయితే ఇప్పుడే వచ్చింది. ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. ఎవరింటికి వాళ్ళ ఇంటికి సేఫ్గా అయితే వెళ్ళిపోయారు. జర్నీకి చాలా టైం పట్టింది, వెయిట్ చేయడం చాలా టైం పట్టింది, జర్నీకి కాదు. సో లాస్ట్కు ఒక ఆటో ఉంటే మేమైతే వచ్చేసాము సేఫ్గా. లక్కీగా ఈరోజు అయితే వర్షం ఎక్కడా కూడా పడలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మేము కనుక ఈరోజు వెళ్ళలేకపోయి ఉంటే ఈరోజు వెళ్ళలేదనేసి ఫీల్ అవుతుంటే వాళ్ళం. ఎందుకంటే పొద్దున్నుంచి వర్షం లేదు కాబట్టి మంచిగా దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకవేళ కాళికామాత టెంపుల్కి వెళ్ళినట్లయితే కామెంట్ కూడా చేయండి. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో కూడా మాకు తెలియజేయండి. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈరోజైతే. సో హ్యాపీగా స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ అండి. ఈరోజైతే ఇదే బ్లాగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చెప్పు, నీకు ఎట్లా అనిపించింది ఈరోజు? చెప్పు, ఏమనిపించింది? వచ్చినాము, మంచిగా అనిపించింది. వర్షం ఇప్పుడు వస్తుంది ఇంటికి వచ్చినాక. జై కాళీమాత. జై కాళీమాత. ఓకే ఓకే, బాయ్ బాయ్.
You're mine for sure.